మంచి దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఆరాధన వర్తమానానికి సహాయంగా మనము ఎఫెసీలకు రాసిన పత్రికలోని కొన్ని వచనాలు మనం మూలవాక్యంగా రెండు వాక్య భాగాలు చదువుకొని ఇంకా లేఖనాలను చూస్తూ మనం ధ్యానం చేసి ఆరాధన చేద్దాం. మంచిది. ఎఫెసీలకు రాసిన 2వ అధ్యాయం 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అందరం కలిసి మనం చదువుకుందాం. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇదే ఎఫెసీలో 6వ అధ్యాయం 10వ వచనం కూడా చదువుకుందాం. చదువుకొని ప్రార్థన చేసి వర్తమానం విందాం. 6:10 తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయుధేయులు బలవంతులై యుండుడి. చిన్న ప్రార్థన. దయగల తండ్రి, జీవముగల దేవ, మీ పాదాలకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నా. దయాళుడు అయినా మా తండ్రి, నాయన పాటల ద్వారా మహిమ పొందినారు. ఇప్పుడు మీ దివ్య వాక్యం ద్వారా, ఆరాధన వర్తమానం ద్వారా మమ్మను దర్శించమని, మేలు చేయమని, మిమ్మల్ని ఇంకెక్కువగా ఆరాధించినట్లు, మిమ్మల్ని ఆనందపరిచే రీతిని ఆరాధించినట్లు, ఆత్మతో సత్యముతో మరొకసారి ఆరాధించినట్లు మమ్మల్ని దర్శించమని క్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మనము ఈరోజు ఒక అంశం, దేవుని కృప, దేవుని శక్తి అనే అంశాన్ని మనం ధ్యానం చేసి ఆరాధనలోకి వెళ్దాం. దేవుని కృప, దేవుని శక్తి. మొదటగా మనం దేవుని కృపను గురించి ఆలోచన చేస్తే, మనము మన నీతి క్రియలను బట్టి రక్షణ పొందలేదు. మనము మన ప్రయత్నాన్ని బట్టి రక్షణ పొందలేదు. లేక మనము మార్పు చెంది పాపం మానుకొని ఉండగా, పాపం మాని కొన్ని సంవత్సరాలు ఏ తప్పు చేయకుండా ఉండగా మనం రక్షణ పొందలేదు. మనము ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు ప్రభు మన కొరకు చనిపోయాడు. కనుక మనం పాపంలోనే ఉండగా దేవుడు మనల్ని ప్రేమించి దర్శించి, సువార్త ద్వారా దర్శించి అసలు రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఆయన మనందరి పాప పరిహారార్థం, ఇంకా మనం చెప్పాలంటే ప్రభువా వచ్చి నువ్వు బలి అయితే మాకు రక్షణ, కనుక వచ్చి తొందరగా బలిగా అని కూడా మనం అడగలేదు, మనకు తెలియదు. కనుక దేవుడే ఆయన మనలను రక్షించడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. కృపను అచ్చ తెలుగులో ఇలా అంటారు, నిర్హేతుక జయమాన కటాక్షం. ఏ హేతువు లేకుండా జయము పొందడానికి మనకు అనుగ్రహించబడేదే కృప. హేతువేమి లేకుండా మనకు అనుగ్రహించబడేది కృప. ఉచితంగా మనకి ఇచ్చేది కృప. కనుక గ్రేస్. కనుక దేవుడు కృపగలవాడు. ఆయన కృపా సత్య సంపూర్ణుడు, కృపా సమృద్ధి గలవాడు, కృపాతిశయము గలవాడు. కృపాతిశయము అనగా మనం గతంలో చెప్పుకున్నాం, కృప ఉచితంగా మనకు మేలు చేసి ఆ మేలు పొంది మనం ఆనందిస్తుంటే ఆ ఆనందాన్ని చూసి అత్యధికంగా ఆనందించేవాడు దేవుడు. ఎంత మంచి దేవుడు. కనుక కృపాతిశయము గల దేవుడు, కృపా మహదైశ్వర్యము గల దేవుడు, కృపా సమృద్ధి గల దేవుడు ఆయన కృప అయి ఉన్నాడు. దేవుడు మనకు ఉచితంగా ఎన్నో చేశాడు, చేస్తూ ఉన్నాడు. కనుక ఆయన కృప ద్వారానే మనం రక్షించబడి ఉన్నాం. కనుక ఆయనను మనం ఎన్నోసార్లు, దేవా నీ కృప, నా రక్షణ నీ కృప, నేనేమై ఉన్నానో నీ కృప అని మనము ఆయన ఆరాధిస్తున్నాం. నేనేమై ఉన్నానో అది నీ ఉచితమైన
కృప వలననే అయ్యున్నాను అన్నాడు పౌలు. మనం కూడా ఆ మాటను చాలాసార్లు ఎత్తిపట్టి ఆరాధన చేస్తూ ఉన్నాం. మంచిదే. కనుక దేవుడు కృప గలవాడు. ఆయన కృప ద్వారా మనల్ని రక్షించాడు. అందును బట్టి మనం ఆయన ఆరాధించాలి. ఉచితంగా ఆయన మనల్ని రక్షించాడు. మనం పొందాల్సిన శిక్ష, మన దోష శిక్ష ఆయన భరించాడు. ఆయన మనకు ఉచితంగా విమోచనను ప్రసాదించాడు. పాప విమోచన, శాప విమోచన, ఆత్మరక్షణ, అమరత్వం, పరలోక పౌరసత్వం, సంఘ సభ్యత్వం, పరలోక పౌరసత్వం, ఇవన్నీ కూడా ఆత్మానుగ్రహం. ఆయన పిల్లలవుట ఎఫ్ఎస్సి 1:3 ఉన్నట్టు, ఎఫ్ఎస్సి 1:3 ఉన్నట్టు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఆయన మనకు అనుగ్రహించాడు. ఇదంతా కృప ద్వారానే, ఆయన కృప ద్వారా. కనుక ఆయన కృపా మహిమకు కీర్తి కలుగునట్లుగా మనం ఆయనను ఏం చేయాలి చెప్పండి? ఆరాధించాలి. దేవుని కృపా మహిమకు కీర్తి కలుగునట్లుగా మనము దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. ఆయన కృపను బట్టి మనము స్తుతించాలి. కృపగల దేవా నీకు స్తోత్రము, కృపామయుడా నీకు స్తోత్రం. హోసన్నా మినిస్ట్రీస్లో నేను చాలాసార్లు జ్ఞాపకం చేస్తుంటాను. కృప అనే పదము లేని పాటే ఉండదేమో అనిపిస్తారు. కనుక యేసన్న గారు కృప అనే పాట ఉంటే అది నేనే పాడతానని పాడేవాడంట. కనుక మనం కృపను పొందాము. అంత మాత్రమే కాదు, కృప వెంబడి కృపను పొందుచూ సాగుతున్నారు. కనుక కృప ద్వారా రక్షించబడ్డాం, కృపలో ఉన్నాము, కృపలో సాగుతున్నాం. కనుక మనది కృపలో సాగుతున్న ఆధ్యాత్మిక జీవిత యాత్ర, కృపాయాత్ర అని కూడా అనొచ్చు. కనుక కృపలో సాగుతున్న కృపాయాత్ర, దేవుని కృపలో సాగుతున్న యాత్ర ఇది కృపాయాత్ర, ఆనందయాత్ర, ఇది ఆత్మీయ యాత్ర. దైవ కృపలో సాగుతున్న కృపా యాత్ర, సంఘం యొక్క యాత్ర. కనుక కృప అంత గొప్పది. ప్రతి అణువులో, ప్రతి విషయంలో మనం కృపను పొందుతూ ఉన్నాం. కనుక ఆయన కృప లేనిది మనము లేవు. కనుక ఆయన కృప అంత గొప్పది. కనుక ఆయనను స్తుతించడానికి మనం ఈరోజు దేవా కృపామయుడైన 2 విషయాలు, కృపగల దేవుడు, శక్తివంతుడైన దేవుడు అనే ఒక 2 విషయాలు ఈరోజు చూద్దాం. కనుక కృపగల దేవా నీకు స్తోత్రము. కృప ద్వారా తిరిగి ఇంకో విషయం ఏంటంటే, మనం ఇక్కడ ఆరాధన వర్తమానంగా తిరిగి ముగింపులో కొన్ని మళ్ళీ హెచ్చరికలుగా కొన్ని మాటలు చూసుకొని, మళ్ళీ ఆరాధన మాటలు కొన్ని చూసుకొని ఆరాధనలోకి వెళదాం. దేవుడు కృప ద్వారా రక్షించాడు, రక్షణ పొందాడు. తిరిగి రక్షించబడిన మనము మన అనుదిన జీవితంలో మనం బలహీనులుగా ఎన్నోసార్లు పొరపాటు చేస్తున్నాం. అప్పుడు కూడా దేవుడు కృప ద్వారా మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. యోహాను 1 పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అని ఉంటుంది. కనుక మనం అన్యోన్య సహవాసానికి వచ్చినప్పుడు, పొరపాటు జరిగినప్పుడు అన్యోన్య సహవాసానికి వచ్చి ఆయన కృపా సింహాసనాన్ని ఆశ్రయించినప్పుడు, ఆయన కృపను ఆశ్రయించినప్పుడు దేవుడు మనలను కృప ద్వారా మన్నించాడు కానీ త్రోసివేయలేదు. తర్వాత యోహాను 1 పత్రికలోనే 1వ అధ్యాయం 9వ వచనంలో, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతులను మనం పవిత్రులుగా కృప ద్వారా పవిత్రపరిచాడు. అంటే విషయం ఏంటంటే, బలహీనులైన మనలను బలపరుస్తూనే ఉన్నాడు కృప ద్వారా. కనుక ఆయన కృపను బాగా ఆశ్రయిస్తున్నాం మనం. కనుక ఆశ్రయించాలి కూడా, తప్పు కాదు, తప్పక ఆశ్రయించాలి. ఆయన కృప లేదు మనమేనా. కనుక ఆయన కృప ద్వారా క్షమిస్తున్నాడు, కృప ద్వారా రక్షిస్తూ ఉన్నాడు. యోహాను 1 పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల్లో చూస్తే, యేసుక్రీస్తు చిన్నపిల్లలారా మీరు పాపము చేయకున్నట్లు మీకు ఈ సంగతులను రాయిస్తున్నాను. ఎవడైనా పాపం చేసిన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకములకును శాంతికరమై ఉన్నాడు. చూసారు, ఆయన
మనలను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు కృప ద్వారా. కనుక మన బలహీనతల్లో మనం దేవుణ్ణి అయ్యా అన్నప్పుడు మన్నిస్తున్నాడు. ఇది ఒక విషయం. దీన్ని బట్టి కూడా మనం స్తుతించాలి. కనుక దేవుని ఆరాధించాలి, దేవుని మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి. కనుక రక్షించిన దేవుడు తిరిగి పౌలు కార్యసిద్ధి నేను నాటాను, అపోల్లో నీళ్లు పోసాడు, వృద్ధి కలగజేయవాడు దేవుడే అన్నాడు. నాకు చాలా ప్రత్యక్షతలు ఉన్నాయి. కనుక నేను ఒకవేళ హెచ్చిపోయి లేక గర్విష్ఠునై లేక నేను ఎక్కడన్నా హెచ్చిపోతానేమని దేవుడు ఒక ముళ్ళును నాలో ఉంచాడు అంటాడు. కనుక నేను అపోస్తుల కంటే నేను అన్ని జనుల అపోస్తులుగా దేవుడు నన్ను నియమించాడు. పాపుల్లో ప్రధానులు పరిశుద్ధులు అల్పుడును, కానీ వాళ్ళకంటే నేను తక్కువే పని చేయలేదు. నేను చాలా కష్టపడ్డాను, నేను చాలా ప్రయాసపడి సేవ చేశాను. అయినను ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే అంటాడు పౌలు. కనుక దేవుని కృప వల్లనే సేవ, దేవుని కృప వల్లనే జీవితం, దేవుని కృప వల్లే ఆరోగ్యం, దేవుని కృప వల్లే ఆయుష్, దేవుని కృప వల్లే దేవుల్లో మనం సాగుతూ ఉన్నాం. కనుక దేవుని కృప అనేది అంతగా మనం కృపపై ఆధారపడుతున్నాం. తిరిగి దేవుడు అంతగా మనపై కృప చూపుతున్నాడు. కనుక ఆయన గ్రేస్ను, ఆయన కృపను మనం ఎప్పుడు కీర్తించాలి, ఎప్పుడు కొనియాలి. అయ్యా నేనేమై ఉన్నానో నీ కృప వల్ల అయి ఉన్నాను. రక్షించావు, రక్షించడమే కాకుండా నా ప్రభువా నేను బలహీనుడనై ఉండగా ఆ బలహీనతల్లో నిన్ను ఆశ్రయిస్తున్నప్పుడు, బలహీనతల్లో నీ పాదాలు పట్టుకుంటున్నప్పుడు నన్ను ఆ బలహీనతలో నా తండ్రి నన్ను బాగు చేస్తున్నావు, క్షమిస్తున్నా. అయ్యా క్షమించు ప్రభువా అని కృపగల దేవా క్షమించమన్నప్పుడల్లా క్షమించకుండా ఎప్పుడు వదిలేలేదు, నన్ను క్షమించావు, అందును బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను అని మనం స్తుతించాలి. ఇదొక హేతు, ఇదొక మంచి కారణం దేవుణ్ణి స్తుతించడానికి. కనుక కృపగల దేవుడు ఆయన కృప ద్వారా రక్షించాడు, కృప ద్వారా నడిపిస్తున్నాడు, కృప ద్వారా పరిచయంలో విజయాలు ఇస్తున్నాడు, కృప ద్వారా క్షమిస్తూ ఉన్నాడు. మన బలహీనతలను ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. మన తప్పిదాలను ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. ఇంకా చెప్పాలని మన పాపాలను రక్షించబడి కూడా మరలా చేస్తున్న పాపాలను, చిన్నవో పెద్దవో అవి ఏ పాపాలైనా వాటిని ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. చెన్నై జయపాల్ గారు ఒక మాట అంటారు, చాలాసార్లు జ్ఞాపకం చేశాను మీకు. క్రైస్తవులు అంట పాపానికి పెట్టుకున్న ముద్దు పేరు బలహీనత అంట. పాపం అంటే బాగుండదని బలహీనత అంటుంటారు. పాపం చేశాను అనడానికి కొందరికి మనసు రాదు. స్వామన్న ఒకసారి అంటాడు, మా సహవాసంలో ఒక పిల్ల అంటున్నాడు, ఆ పిల్ల ఏమైనా తప్పుందేమో చూసుకో ప్రభు, ఏమైనా పొరపాటు అయిందేమో చూసుకో ప్రభు అంటున్నాడు. అయింది అనలేదంట, దేవుడే చూసుకోవాలంట. ఆమె ఆరాధిస్తాడు, ప్రార్థిస్తాడు, నా వల్ల ఏదైనా తప్పుంటే చూసుకో ప్రభు, ఏమైనా పొరపాటు అయిందేమో చూసుకో ప్రభు అంటుందంట. కానీ పాపం నా వల్ల జరిగింది లేక పొరపాటు జరిగింది అని తాను ఒప్పుకోవట్లేదంట. ఖచ్చితంగా నువ్వే చూసుకో, మరి ఉందో లేదో అయిందో లేదో అన్నట్టుగా. కనుక ఎందుకు నేను ఇది జ్ఞాపకం చేశాను ఇప్పుడు అంటే, కొన్నిసార్లు మనం చేసిన పొరపాటు తప్పు ఒప్పుకోవడానికి మనసు రాదు మనకు. కొంచెం ఆ తీవ్రతను తగ్గించే పదాలు వాడుతుంటాం. అందులో ఒకటే బలహీనత అనే మాట. బలహీనపడి బలహీనమైన పని చేశారు. ఆ బలహీనమైన పని ఏంటంటే పాపం, తప్పు, పాపం, పొరపాటు, వీటిలో ఏదో ఒకటి. పొరపాటు, తప్పు, పాపం. కనుక మనము ఆ మూలంలోకి వెళ్ళి ఒప్పుకుంటే మంచిది దేవుని దగ్గర. కనుక తప్పేమి లేదు. కాబట్టి కనుక వ్యక్తిగతంగా ఒప్పుకునేటప్పుడైనా ఆ విషయం దేవుని దగ్గర స్పష్టంగా, కొన్నిసార్లు మనం అందరిలో కొన్ని పొరపాట్లు చెప్పలేము, కానీ ఆ వ్యక్తిగతంగా మనం దేవుని దగ్గర ఒప్పుకునేటప్పుడైనా ఆ పొరపాట్లు యథార్థంగా దేవుని దగ్గర ఒప్పుకోగలగాలి. సరే, ఇది ఆరాధన వర్తమానం కనుక సరే అది హెచ్చరికగా, బలహెచ్చరికగా తీసుకుంటాం. ఏదన్నా దేవుని దగ్గర యథార్థంగా ఒప్పుకొని ఆయన కృపను ఆశ్రయించి, ఏమంటే కృపా సింహాసనం చేరే భాగ్యం ఇప్పుడు మనకు యేసు ప్రభు శిలువలో మరణించడం ద్వారా ఆ దేవాలయపు తెర నడిమికి
చిరగడం ద్వారా మనకు తండ్రి కృపా సింహాసనం ఆశ్రయించే అవకాశం వచ్చాక ఎందుకు పోగొట్టుకోవాలి? ఏదున్నా పరిగెత్తాలి దేవుడు. అయ్యా పరిగెత్తుతున్నాను, ఆయన క్షమిస్తున్నాడు, కృపను చూపుతూ ఉన్నాడు. కనుక దేవుడు కృపగలవాడు. కనుక దేవుని కృప గురించి కొంచెం చూసాం మనం. దేవుడు కృప ద్వారా రక్షించి నడిపిస్తూ క్షమిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. రెండవది మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీ 6:10 తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై యుండుడి. కనుక రెండవదిగా దేవుడు శక్తిమంతుడు, కృపగలవాడే కాదు, ఆయన శక్తిమంతుడు. ఈజ్ ఆల్మైటీ గాడ్. ఆయన ఒట్టి శక్తిమంతుడు కూడా కాదు, ఆయన సర్వశక్తిమంతుడు. కనుక ఆయన సర్వశక్తిమంతుడే కాదు, ఆయన సార్వభౌముడు. ఆయన ఏదైనా చేయగలడు. ఆయన సర్వశక్తి గల దేవుడు. కనుక సర్వశక్తి గల దేవుని పిల్లలం అండి మనం. సర్వశక్తి గల దేవుని పిల్లలం. కనుక మనము ఆయన శక్తిని ఆశ్రయిస్తూ ఉండాలి. కనుక మనం ఆయన శక్తిని ఆశ్రయిస్తూ ఉండగా ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోవాలి. కృప ద్వారా రక్షించినావు నాయన, తిరిగి నేను పరిచర్య చేస్తుంటే బలం ఇస్తున్నావు నాయన, తిరిగి నా కుటుంబంలో కృప చూపుతున్నావు నాయన, నా ప్రయాణాల్లో కృప చూపుతున్నావు నాయన, నా పనుల్లో కృప చూపుతున్నావు నాయన, అనారోగ్యంతో ఉన్నప్పుడు కృప చూపుతున్నావు నాయన. ఇలా ఎన్నో రకాలుగా కృప చూపి నాకు ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి నన్ను దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తూ ఆ కష్టార్జితాన్ని దీవిస్తూ అనుభవించేలా ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు. ఎన్నో ఆరాధనలు ఎన్నైనా ఎత్తిపెట్టి ఆరాధించవచ్చు. కృప ద్వారా నన్ను ఈ రీతిగా తిరిగి కొన్నిసార్లు నేను బలహీనుడనై పొరపాటు చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు, లేక పాపము చేసినప్పుడు, అయ్యా అన్నప్పుడు మరలా కృప ద్వారా నన్ను క్షమించావు కానీ త్రోసివేయలేదయ్యా. నీ కృప ఎంత గొప్పది, ఎన్నోసార్లు నీ కృపను ఆశ్రయిస్తున్నానని మనం ఆరాధించాలి. ఆరాధిస్తున్నాం, ఆశ్రయిస్తున్నాం. అయితే ఇక్కడ రెండో విషయం ఏంటంటే దేవుడు కృపగలవాడే, అంతేకాదు ఆయన శక్తివంతుడు. కనుక ఆయన శక్తిని ఆశ్రయించి ఈ పాయింట్ బాగా అర్థం చేసుకోండి. కృప ద్వారా రక్షించాడు, కృప ద్వారా బలహీనతలు క్షమిస్తున్నాడు. కృపగల దేవుడు, నీకు స్తోత్రం అంటున్నాడు. అయితే ఆయన శక్తిమంతుడైన దేవుడు ఆయన శక్తిని ఆశ్రయించి ఈ బలహీనతలను జయించాలి. ఉపవాస ప్రార్థన కోడికలో ఈ తలంపు, ఈ మాటలు దేవుడు ఏమండి వాక్యం దైవ సందేశం అందిస్తున్నప్పుడు ఈ మాటలు వచ్చాయి. దేవుడు ఆ సందేశంలో ఈ భావన లేక ఈ తలంపు వచ్చింది, ఇలాంటి తలంపు వచ్చింది. దీన్ని ధ్యానించాలని మరలా ఆశ కలిగింది. కనుక కృపను ఆశ్రయించడం తప్పు కాదు, కానీ ఆయన శక్తిని ఆశ్రయించి మరి ఆ బలహీనతను జయించవా? మరలా అదే బలహీనతలో పడి మరలా కృపను ఆశ్రయిస్తావా? ఊరికే మళ్ళా బలహీనుడవై కృపను ఆశ్రయిద్దామా? మళ్ళా బలహీనమై కృపను ఆశ్రయిద్దామా? మరి దేవుని శక్తిని ఆశ్రయించి మనము ఆ బలహీనతలను జయించవచ్చు. ప్రతిరోజు నేను ఈ మధ్య కాలంలో చేస్తున్న షార్ట్ మెసేజ్, ఈరోజు మెసేజ్ కూడా అదే. ఆ షార్ట్ మెసేజ్ కూడా ఇదే, ఇలాంటి భావనే ఉంటుంది. కనుక దేవుని కృపను ఆశ్రయిస్తున్న మనము దేవుని శక్తిని ఎంత ఆశ్రయిస్తున్నాం కనుక అది బలలో చేయవేసే మనం పరీక్షించుకోవాలి. కనుక ఆరాధించే మనము దేవుడు కృప చూపడమే కాకుండా మనకు శక్తిని ప్రసాదిస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మనకు అర్థమైపోయి నేను ఈ బలమైన బలహీనతలో చిక్కుకుపోయాను, నా బలహీనతే బలమైపోయింది నాకంటే, ఇక దీన్ని జయించాలి. ఊరికే ఎన్నిసార్లు ఇలా నేను అని మనకే అర్థమైపోయి, లేదు ప్రభా ఇంకోసారి నేను చేయకూడదు అనుకుంటున్నాను, నాకు శక్తి నీవు, దీన్ని జయించే శక్తి నీవు, మళ్ళా ఓడిపోయి క్షమించని రాకూడదు, నేను జయించి నీకు మహిమ దేవాలి నాయనా అని మనం ఆయన శక్తిని ఆశ్రయించినప్పుడు జయమిచ్చాడు మనకు. హల్లెలూయా. లేవా? ఎన్ని లేవు, మనం జయించిన ఎన్నో ఉన్నాయి. రక్షణ పొందిన తర్వాత
కొన్ని విషయాలు బలహీనపడి మరలా జయించిన ఎన్నో ఉన్నాయి. ప్రతి విశ్వాసకు ఉంటాయి ఏదో ఒకటి, ఎన్నో కొన్ని. కనుక ఆయన శక్తి చేత మనల్ని బలపరుస్తూ ఉన్న దేవుడు కనుక మనం ఆయనను స్తుతించాలి, మనం ఆయనను ఆరాధించాలి. కనుక ఎంతకాలం ఎప్పుడు బలహీనుడను పాపం చేశాను, బలహీనుడను ఒప్పుకోవడం తప్పేం కాదు. ఒక విషయం ఉంది, దాంట్లో ఊరికే జారిపోతున్నాం. ఒక విషయం మాట ఉందనుకో, ఊరికే మాటలో జారిపోతున్నాను. లేక కోపం ఉందనుకో, కోపంలో ఓడిపోతున్నాను, సహనంలో ఓడిపోతున్నాను, లేక డబ్బు విషయంలో ఓడిపోతున్నాను, లేక చూపు విషయంలో నేత్రాశలో ఓడిపోతున్నాను, శరీరాశలో ఓడిపోతున్నాం, శరీర విషయంలో నేత్రాల విషయంలో ఓడిపోతున్నాం. అంటే అది దేవునికి చెప్పుకొని నీవు జయం పొందాలి. తిమోతి పత్రికలో చూడండి ఒక వచనం, తిమోతిలో రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో ఏమండి, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని అవివేక వారు చదవండి అన్నమాట. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు, ఇట్టి వారికి విముఖుడవై యుండుము. కనుక పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించట్లేరంట. ఎంత విచారం. కనుక జాగ్రత్తగా మనము ఆలోచన చేయాలి ఈ విషయాన్ని. ఏమండి, జాగ్రత్తగా మనం ఈ విషయం ఆలోచించాలి. మరి మనము ఆయన శక్తిని ఆశ్రయించి మనము మన యొక్క తర్వాత వచ్చిన చూస్తే పాపభరితులైన నానావిధుల దురాశలు నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనిచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎన్నడూను పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇళ్లలో వచ్చి వారిని చెరపట్టుకొని వారు వారిలో చేరు. కనుక దేవుని శక్తి ఉన్న దాన్ని ఆశ్రయించకపోవడం వివేకము కాదు. కనుక దేవుని శక్తి ఉన్న దాన్ని ఆశ్రయించకపోవడం అవివేకం. కనుక దేవుడు సర్వశక్తుడో సర్వోన్నతుడో, నీకు అసాధ్యమైనది ఏది ఉంది అని ప్రార్థిస్తాం, పాటలు పాడతాం. కానీ మళ్ళా సేమ్ బలహీనతలు, సేమ్ వ్యవహారం, రిపీట్. రాయల్ ఎన్ఫీల్డ్ కనుమరుగైనట్టయి మళ్ళా వచ్చినట్లు బుల్లెట్. మన పాపాలు పోతుంటాయి, మళ్ళీ వస్తున్నాయి. కొన్ని రోజులకు కొంతకాలం కొంచెం టైం అటు ఇటు, ఒకసారి 3 నెలలకు ఒకసారి మళ్ళా పాత పురుషుడు లేస్తే ఓసారి 4 నెలలకు లేస్తున్నాడు, ఓసారి తెల్లారే లేస్తున్నాడు. అమ్మగారు లేపేటోళ్ళు ఉంటారు, కొందరు అయ్యగారు లేపేటోళ్ళు ఉంటారు, వీళ్ళు లేస్తారు. కనుక ఎంతకాలం ఇట్లా కృపగల దేవ, అవును కృపగల దేవుడే, శక్తిమంతుడకు దేవుడు, జయించు. అది పాయింట్ అస్సలు ఈరోజు బలలో చేవేశాను. నీవు ఎంతకాలం బలహీనుడు అని ఏడుతావు, ఒప్పుకో, తప్పైంది తప్పులేదు. కానీ ఎంతకాలం ఒకే విషయంలో ఎన్నిసార్లు. ఇప్పుడు ఒక విషయంలో పొరపాటు జరుగుతుందని తెలిసినప్పుడు, ఇప్పుడు ఒక వీధిలోకి వెళ్ళాం, ఆ వీధిలో పిచ్చి కుక్క గరిసింది నీకు, ఆ వీధిలోకి వెళ్ళగానే మళ్ళీసారి అది బతుకున్నాక ఆ వీధిలోకి పోతావా? అది ఆనే అవ్వబడుతుంది, మళ్ళీ నీకాయ దొరుకుతుంది, ఇట్లా దొరుకుతుంది, ఎప్పుడు దూకుతుందని మళ్ళీ ఆంచే పోతావా? అంటే ఒకసారి ఒక బలహీనత వల్ల ఒక గాయం కలిగింది నీకు, ఒక చెడ్డ పేరు వచ్చింది నీకు, ఎదుటి వాళ్ళు బాధపడ్డారు, దేవుడు కన్నీరు గార్చాడు, ఇవన్నీ ఎరుకున్న తర్వాత వద్దనుకున్నావు. అప్పుడు నువ్వు దేవుని శక్తిని ఆశ్రయించి ఏమండి బలము పొందాలి, దాన్ని జయించాలి. అందుకని నేనేం చేయకూడదు. ఒకప్పుడు ఏ టెంప్టేషన్స్ వస్తే ఆ విషయంలో పొరపాటు చేసావో మళ్ళీ అదే టెంప్టేషన్స్ సాతాను తెస్తాడు. అప్పుడు నేను దేవుని శక్తిని ఆశ్రయించాను, నేను మళ్ళీ తప్పు చేయను అని నిలబడగలిగేలా దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఆరాధన వర్తమానంగా మనం చూస్తున్నాం కనుక దేవుడు తప్పు చేసినప్పుడు కృప చూపడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతటితో దేవుడు ఆగట్లేడు, ఆ తప్పు మరలా చేయకుండా శక్తిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు.
అది తీసుకోవాలి. అది తీసుకోవట్లేదు చాలా మంది. అది విచారం. దేవుని కృపను అనేక పర్యాయాలు ఆశ్రయిస్తున్నాం కానీ దేవుని శక్తిని ఆశ్రయించలేకపోతున్నాం. ఇది బల్ల హెచ్చరిక. అలా ఉన్నావా? ఇక నేను ఆశ్రయించు. కనుక ఆరాధించడానికి కృప చూపుతున్న దేవా నీకు వందనాలు, క్షమిస్తున్న దేవా నీకు స్తోత్రాలు. బలహీనుడనని అయితే నేను బలహీనుడుగానే మిగిలిపోకుండా నన్ను నీ శక్తితో నింపి బలవంతునిగా చేస్తున్న దేవ, ఆ బలహీనతల్లో జయాన్ని ఇస్తున్న దేవ నీకు స్తోత్రం అని మనం ఆయన ఆరాధించాలి, ఆయన స్తుతించాలి, ఆయనను మహిమపరచాలి, ఆయన గణపరచాలి, ఆయనను ఆరాధించాలి, ఆయన ఆరాధించాలి. కనుక అప్పుడు మనం దేవుణ్ణి మహిమపరిచిన వాళ్ళం అవుతాం. దేవుని కొరకు నమ్మకంగా జీవించగలుగుతూ మనము ప్రభువులో బలంగా ఉండగలుగుతాం. కనుక ఈ విషయాన్ని మనం బాగా ఆలోచన చేయాలి ప్రియులారా. కనుక దేవుడు ఆయన కృపగలవాడు. ఆయన కృపను ఆశ్రయిద్దాం తప్పకుండా. ఆయన కృప ద్వారా చేస్తున్న కార్యాల్లో మనము ఆ కృప ద్వారా దేవుడు చేస్తున్న కార్యాలను మనం ఆనందిద్దాం. గతంలో చెప్పాను, రామ్ సాగర్ అనే ఊర్లో ఏమండి కొమరెల్లి అనే మండలం, ఒకప్పుడు వరంగల్ జిల్లా, ఇప్పుడు సిద్దిపేట, ఆ ప్రాంతంలో జీవరత్నం గారని ఆయన సేవ చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు ప్రభునందు నిద్రించాడు. ఆయన భార్య రక్షణ పొందలేదు. ఆయన నేను దేవుడు సేవకు పిలిచాడు. నమ్మకమైన సేవకుడు. మనం గతంలో కూడా చెప్పాను కదా. ఇది ఇప్పుడు ఇంకో విషయం చెప్పడానికి చెప్తున్నాను. ఏమండి, ఉస్నాబాద్ జయరాజన్నకు స్నేహితుడు. అంటే జయరాజన్న స్నేహితుడు అంటే ఎలాగ ఉంటుంది? జయరాజన్ ఎలాగ ఉంటాడో మనకు తెలుసు కదా. మంచి భక్తి పడు. కనుక ఆయన భార్య రక్షణ పొందలేదు. ఆమె బాగా బూతులు తిట్టేదంట. ఆయన బూతులు తిట్టేదంట, ఇష్టం వచ్చినట్టు తిట్టేదంట. మళ్ళీ ఆమెకు కుష్ఠరోగం అంట. కుష్ఠరోగం ఉంది, ఇష్టం వచ్చినట్టు తింటుంది. అంత ఈయన చేసి పెట్టాలి. భోజనం సాయంత్రం మొత్తం ఎక్కువ పని అంత ఈయనదే. ఇప్పుడు ఇంట్లో సిస్టర్స్ వంటలు చేసి అన్ని చేస్తున్నట్టు ఈయన చేయాలి ఇంట్లో. ఈమె కుష్ఠరోగం, ఈమె చేయదు. ఈమె మరలా ఈయన చేస్తూ ఉండగా సేవకుడై ఉండి మళ్ళా సేవ చేస్తూ అవన్నీ చేస్తుండగా మళ్ళీ బండబూతులు తిడుతూ ఉంటుందంట. మళ్ళీ అంతేకాకుండా ఇంతలా చుట్టుకొని తాగుతూ ఉంటుంది. కంపు అంతా ఇల్లంతా. అయినా కానీ ఆయన ఇప్పుడు ఆమెను సహిస్తూ సేవ చేశాడు. అంటే ఆయన దేవుని శక్తిని ఆశ్రయించాడు. సహనమయ్యా, ఇంత తిడుతుంది, సహనమయ్యా, ఈ సుట్టదాగి మీద వస్తుందయ్యా, మీద పొగంతా గుప్పు వదులుతుంది, ఈ కంపు భరించలేకపోతే ఓర్చుకోవడానికి శక్తిని అయ్యా, ఈ బూతు మాటలు ఇల్లేక బాధ గుండె పగిలినట్టు అవుతుంది, తట్టుకోవడానికి శక్తిని అని అడిగుంటాడు ఆయన. ఆయన దేవుని ఆశ్రయించి, దేవుని శక్తిని ఆశ్రయించి ఆమెతో ఇద్దరు ముసలోళ్ళు అయినాక బతికారు. ఆమె కొంచెం ముందు పోయింది, ఈయన కొంచెం వెనకాల. కానీ ఆ ముసలితనంలో చివరికి మందిరానికి వచ్చిందని ఆమె మొదటి సేవకుడే. ఆయన ఈ లోకయాత్ర ముగించాడు. తర్వాత ఆమె నిద్రించింది. తర్వాత ఆయన మరణించాక ఆమె రక్షణ పొందిందంట. ఏమండి, అయితే అంతగా సహించడానికి ఏమొచ్చింది చెప్పండి? శక్తి వచ్చింది. ఒకసారి జయరాజన్న లాంటి వాడే ఒకసారి ఇట్లా చేస్తున్నాను, ఒక్కసారి అరసుకోరాదు అన్నాడంట. ఒక్కసారి తలుపు పెట్టి మెత్త కొట్టరాదు అన్నట్టు అన్నాడు జయరాజన్. ఏగలేక ఆమె పెట్టే హింసను చూసి ఒక్కసారి అరుచుకోరాదో ఏదో ఆయన పల్లెటూరు టైంలో భలే అంటాడు జయరాజన్. అంటే ఆయన అన్నాడంట, దేవుడు ఏమనుకుంటాడో అని అన్నాడు. అరుచుకుంటే దేవుడు ఏమనుకుంటాడో అని అరుచుకోవట్లేదు. చూసారా? కనుక జయం ఇచ్చాడు ఆయన. ఆయన 2 దెబ్బలు వేసి కోపంలో అరుస్తుంటే 2 వేసిపోయి నాయనా నీ కృపను ఆశ్రయిస్తున్నానంటే క్షమిస్తాడు దేవుడు. కనుక చాలా మంది ఈ టైప్ అన్నట్టు 2 వేసి నాయనా నీ కృపను, దేవుడు ఏమనుకుంటాడు, ఈ టైప్ వాళ్ళు తక్కువ. గది సంగతి. ఇవాళ మెసేజ్ అదే. కనుక అన్నది కాబట్టి 2 వేసిన దాని నోరేందనుకున్నావు అన్నా,
కనుక ఊడబిక్కొని వస్తున్నాయి చేతులు ఇంతకు చెప్పారు కనుక అలా అనేవాళ్ళు చాలామంది. కానీ దేవుడు ఏమనుకుంటాడు అని అన్నాగని ఓర్చుకొని మౌనంగా ఉండి జయించే వాళ్ళు ఎంతమంది. ఆశ్రయిస్తే చాలు కానీ ఉంది జయం. ఆశ్రయిస్తే చాలు కానీ ఉంది జయం. కుష్టు రోగి, బండ బూతులు, సుట్ట జీవితాంతం ఆ బాధ అనుభవిస్తూనే సేవ చేశాడు. జీవితాంతం ఎంత గొప్ప సేవ. కనుక జీవరత్నం గారు ఆయన పేరు. కనుక మనము దేవుని కృపను ఆశ్రయించడం తప్పు కాదు, ఆశ్రయించాలి. కానీ దేవుని శక్తిని, అంటే దేవుని కృపను కేవలం క్షమాపణ కొరకే ఆశ్రయిస్తావా ఎక్కువగా? దేవుని శక్తిని ఆశ్రయిస్తే విజయం ఇస్తాడు. బైబిల్లో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఈ కాలంలో, ఈ మధ్య కాలంలో ఎగ్జాంపుల్ చెప్పాను. బైబిల్లో నుంచి కూడా నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. మనం ఆరాధనలోకి వెళ్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయం. కృప ద్వారా రక్షించిన దేవుడు, కృప ద్వారా క్షమిస్తున్న దేవుడు, కృప ద్వారా బలపరుస్తున్న దేవుడు, కృప ద్వారా పరిచర్యలో విజయమిస్తున్న దేవుడు, కృప ద్వారా కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్న దేవుడు, కృప ద్వారా సమస్తం చేస్తున్న దేవుడు. అందరి బట్టి దేవునికి స్తోత్రం. అయితే ఆయన శక్తి ద్వారా బలహీనులను బలపరుస్తున్న దేవుడు. ఆయన శక్తి ద్వారా బలహీనతల్లో జయమిస్తున్న దేవుడు. అందును బట్టి మనం ఆరాధించాలి. అలా మనం మరి అలాంటి అనుభవాల్లో మనం ఉన్నామా? ఏమండి, మన బలహీనతలను జయించామా? జయిస్తే ఆరాధిద్దాం, జయించకుంటే హెచ్చరిక పొంది ఈరోజు దేవుని దగ్గర ఒప్పుకొని బలలో చేయవేద్దాం. ఆయన శక్తిని ఆశ్రయిద్దాం. అపోస్తలుల కార్యం 15:36-39. 15వ అధ్యాయం. తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనం చూద్దామని పౌలు బర్నబాతో అనేను. అప్పుడు మార్కు అని మారు పేరు గల వేట పెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడేది. అయితే పౌలు పంఫూలియాలో పని కొరకు నేను ఒకసారి చదువుతానండి. అయితే పౌలు అంటే ఎక్కువ భాగం ఉంది కదా. అయితే పౌలు పంఫూలియాలో పని కొరకు తమతో కూడా రాక తమ్ముడు వెంటబెట్టుకొని పోవుట యుక్తం కాదని తలంచని వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకడు విడిచి వేరైపోయింది. ఇక్కడ ఈ యొక్క వివాదానికి, తీవ్రమైన వాదానికి కారకులు ఎవరు? మార్కు. కనుక మార్కు మొదటి మిషనరీ ప్రయాణాలు వెంట బాగానే పోయాడు, లేక వారితో మిషనరీ ప్రయాణంలో వెళ్ళాడు, మధ్యలోనే వెనకకు తిరిగాడు. కనుక ఇక్కడ మార్కు మరి ఇంటి మీదకి ప్రాణం గుంజిందో, వీళ్ళతో ఇంత కష్టం చేయలేని అనుకున్నాడు. ఒక విధంగా మనం చెప్పాలంటే మార్కు ఇక్కడ ఓడిపోయాడు. మార్కు ఇక్కడ బలహీనుడయ్యాడు. మార్కు ఏది ఏమైనా సరే నేను వీళ్ళ ఈ గొప్ప దైవజనులు అంటే వెళ్ళాల్సిందే, పరిచయలో వాడబడాల్సిందే ఒక గొప్ప తీర్మానంతో బయలుదేరాడు. కానీ బలహీనుడై తిరిగాడు. కారణాలేమో రాయబడలేదు. మొత్తానికి ఏదో ఒక బలహీనతే ఆ గొప్ప పరిచర్య నుండి వెనకకు మళ్ళీ ఎలా చేసింది. తిరిగి పూర్తిగా ఆయన బయటికి వెళ్ళే లోకంలో కలిసిపోలేదు, మళ్ళీ వెళ్ళిపోయాడు. మళ్ళా పేతురుతో అక్కడ లేక మరలా భక్తులతోనే ఆయన గడిపుంటాడు తప్పకుండా. ఎందుకంటే మరలా జరిగిందంతా మనకు తెలుసు కదా. అంటే ఈ విషయంలో ఒక పని చేద్దామని బయలుదేరిన మార్కు మధ్యలో వెనక తిరగడం, అది ఓటమే, అది బలహీనత. ఇప్పుడు ఆ విషయమే వీళ్ళిద్దరికి మంచి స్నేహితులు, మంచి ఏమండి దేవుని దాసులు, ఎంతో ఒకరినొకరు ప్రేమించేవారు, ప్రోత్సహించుకునేవారు. ఎంత చక్కగా పరిచయం చేశారు. ఒక మిషనరీ ప్రయాణం ఇద్దరు కలిసి చేసి వచ్చారు. అంత మంచి వారు విడిపోవాల్సి వచ్చింది ఈ మార్కు వల్ల. సరే, మార్కును ఎలాగన్నా బలపరిచి బాగు చేద్దాం బర్నబా నిర్ణయం చేసుకున్నాడు. ఏమండి, అయితే
శీలను ఎట్టబెట్టుకొని పౌలు వెళ్ళిపోయాడు. మళ్ళీ వెళ్ళిపోతే ఎట్లాంటి మధ్యలో అని ఆయన ఇంకొకరిని తీసుకొని వెళ్ళిపోయాడు. తర్వాత ఏం జరిగిందో చూపిస్తారు మీకు. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 11 వచ్చిన. తిమోతి రాసిన 2వ పత్రిక 4:11. శక్తిగల దేవుడు, కృపగల దేవుడు, శక్తిగల దేవుడు అనే అంశం ధ్యానిస్తున్నాం. ఆరాధన వర్తమానం. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కులు వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారం నిమిత్తము. చూసారా, ఇప్పుడు ఎన్నో పత్రిక అన్నది తిమోతి, అది చెరసాల్లో ఉన్నప్పుడు రాశాడు. పౌలు 2 సార్లు ఉన్నాడు చెరసాల్లో, రోమాలు. కానీ చెరసాల్లో ఉన్న పత్రిక, చెరలో ఉన్న పత్రిక. ఇంకో విషయం ఏంటంటే, ఈ పత్రిక రాశాడు కదా, ఆ తిమోతి త్వరగా రా అంటాడు పౌలు తిమోతి వెళ్ళే లోపే శిరచ్ఛేదం చేయబడతాడు. సరే, ఇక్కడ మనం చూసినప్పుడు ఏమన్నాడు మార్కుల గురించి? అతడు నాకు ప్రయోజనకరమైన వాడు అన్నాడు. కొలస్సీలో కూడా చూడండి, ఇక్కడ కొలస్సీలో చూస్తే ఆ ఫిలోమోన్ గురించి అంటే చూసారా, వెనకకు వెళ్ళిపోయిన వాడు, వెనుదిరిగిన వాడు, బలహీనపడ్డవాడు ఇప్పుడు ప్రయోజనకరమైన వాడు అయ్యాడు. అది పాయింట్. కొలస్సీలు రాసిన 4వ అధ్యాయం 10వ వచనం. కొలస్సీ, నాతో కూడా చెరసాలలో ఉన్న అరిస్తార్కును, బర్నబాకు సమీప జ్ఞాతి. సమీప జ్ఞాతి అంటే మామూలు అర్థం సమీప బంధువుడైన మార్కును మీకు వందనం. ఈ మార్కు గురించి ఒకప్పుడు ఆజ్ఞించాడంట. మరి పౌలు ఈయన చేసి వెళ్ళిపోయాడు, వస్తే చేర్చుకోవద్దని మరి ఏం ఆజ్ఞించాడో కానీ ఇప్పుడు ఏమన్నాడు వెంటనే, ఇప్పుడు చేర్చుకో అంటున్నాడు. చూసి ఒకప్పుడు జాగ్రత్త, ఈ మార్కు గురించి వెనక తిరిగినవాడు, బలహీనుడు, సేవలో వెనక పోయాడు మధ్యలో వచ్చి అని ఏమండి కొలస్సీలకు చెప్పిన ఏమండి పౌలు ఇప్పుడు అతడు వస్తే చేర్చుకోండి అంటున్నాడు. అతను ఇప్పుడు నాతో కూడా ఎక్కడ ఉన్నాడు అంటున్నాడు? చెరసాల్లో. చూసారు అంటే ఇక్కడ విషయం ఏంటంటే, దేవుని కృపను ఆశ్రయించి కనుక వెనకకు తిరిగాడు. దేవుని కృపను ఆశ్రయించి కృప ద్వారా రక్షించబడ్డాడు, కృప ద్వారా బలపరచబడ్డాడు, కృప ద్వారా ఎదుగుతున్నాడు. అక్కడ పేతురు ద్వారా ఎదిగాడు. తర్వాత పౌలు బర్నబాలు ఇక్కడ సున్నతి గురించి గొడవ అవుతుంటే యెరూషలేము పోయారు. అప్పుడు వీళ్ళని చూసి ఆనందభరితుడేమో, అన్ని జనుల మధ్య ఇంత పని జరుగుతుందా అని వీళ్ళంట నేను చెప్తాను పరిచర్యను వచ్చాడు. వచ్చి మధ్యలో వెనక తిరిగాడు మిషనరీ ప్రయాణంలో. అప్పుడు ఆయనకు అర్థమైపోయిన తర్వాత, అర్థమై ఉండదు తప్పకుండా, దేవుని కృపను ఆశ్రయించి క్షమాపణ పొందడమే కాకుండా దేవుని శక్తిని ఆశ్రయించి ఆ బలహీనతను జయించినాడు మార్కు. హల్లెలూయా. కానీ దేవుని శక్తిని ఆశ్రయించిన మార్కు ఏమంటే పౌలుకు ఇష్టుడయ్యాడు. పౌలుతో పాటు చెరసాలకు వెళ్ళగలిగాడు. కనుక దేవుని శక్తిని ఆశ్రయిస్తే మన బలహీనతల్లో ఆయన జయమిచ్చి ఆ బలహీనతకు గురి కాకుండా ఆ విషయంలో నేను బలవంతుడిగా చేస్తాడు. కనుక అనేక విషయాల్లో మనం అలా బలపడ్డాం. కనుక మనం ఆరాధించాలి. ఒకప్పుడు కొన్ని విషయాల్లో మనం బలహీనులం. మనము చాలాసార్లు కృపను ఆశ్రయించాము. ఆ విషయంలో క్షమించని క్షమాపణ వేడాం. తర్వాత మనకు అర్థమైంది ఎంతకాలం ఇలా అని. దేవా, ఇది నేను జయించాలి అని ప్రార్థించాను. దేవుని శక్తిని ఆశ్రయించాం. పైకి భక్తిగా ఉండి దేవుని శక్తిని ఆశ్రయించకుండా ఈడవబడే అవివేకుల్లాగా ఉండకుండా స్త్రీలైనా పురుషులైనా ఏమన్నా ఆయన శక్తిని ఆశ్రయించినప్పుడు దేవుడు మనల్ని ఆ బలహీనతలో బలపరిచాడు. అందును బట్టి మనం ఆయన ఆరాధించాలి, ఆయనను స్తుతించాలి. 2 విషయాలు, ఆయన కృపగల దేవుడు, ఆయన శక్తి గల దేవుడు. సరే, పొరపాటు జరిగిందా? ఆయన కృపను ఆశ్రయించి క్షమాపణ అడిగి సరి చేసుకో, తప్పులేదు, మంచిదే. కానీ పదే అదే జరుగుతుందా? ఆయన శక్తిని ఆశ్రయించు, ఆ బలహీనతను జయించు. కనుక ఇప్పుడు ఆరాధించడానికి, నా దేవా నన్ను రక్షించావు, కృప ద్వారా ఎన్నోసార్లు నా వాళ్ళ పొరపాటు జరిగినప్పుడు క్షమించావు, నీకు స్తోత్రాలు. అయితే నా జీవితంలో కొన్ని తరచుగా జరుగుతున్న పొరపాటు నాకు అర్థమై
ఈ పొరపాట్లలో నేను ఉండకూడదు అని అలాంటి ఆ ఆలోచన కూడా నాకు కలిగించి, ఆ మనసు నాకు కలిగించి, పశ్చాత్తాపం పుట్టించి, ఆ సర్వశక్తి గల నేను ఉన్నాను కదా, నన్ను ఆశ్రయిస్తే నీకు జయమిస్తాను కదా అని నన్ను దర్శించి హోలీ స్పిరిట్ ద్వారా అలాంటి గ్రహింపు నాకు ఇచ్చి, శక్తి నువ్వు నేను గెలవాలి, నేను ఓడిపోవద్దని నీ శక్తిని ఆశ్రయించేలా నన్ను చేసి బలహీనతల్లో విజయం ఇచ్చిన దేవా నీకు స్తోత్రం. ఈ రెండు విషయాలు ఎత్తిపట్టి ఆరాధించాలి. తలలో వంచండి, కన్ను మూసుకోండి. రెండు విషయాలు మన ఎత్తిపట్టి ఆరాధించాలి, ఆయన స్తుతిద్దాం. ఆయన దేవుని కృపగల దేవా నీకు స్తోత్రం, కృప చూపిన దేవా నీ కృతజ్ఞతలు, కృపగల దేవా నిన్ను ఆరాధిస్తున్నాను. నా ఎడల కృప చూపి ఎన్నో మేలు చేస్తూ క్షమిస్తూ నడిపిస్తున్న దేవా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నా. సర్వశక్తి గల దేవా నిన్ను ఆరాధిస్తున్నా. నీ శక్తిని ఆశ్రయించి బలహీనతల్లో జయం పొందున నిన్ను ఆశ్రయించాలి, శక్తిని ఆశ్రయించి బలం పొందాలని, బలహీనతల్లో బలం పొందాలని, బలవంతుల బలహీనతలను జయించాలని నన్ను పరిశుద్ధాత్ముని ద్వారా వాక్యం ద్వారా దర్శించి ఆశ్రయించగా నా బలహీనతల్లో నాకు విజయాన్ని ఇచ్చిన దేవ, మార్పును ప్రయోజకుని చేసినట్లు, మార్పును చెరసాలకు సైతం తెగించి వెళ్ళే వాళ్ళ పారిపోయిన వారిని వెనుదిరిగిన వారిని అలా చేసినట్లుగా నన్ను అనేక విషయాల్లో నా పొరపాట్లను నాయన జయించడానికి, నా తప్పులను బలహీనతలను పాపాలను జయించడానికి శక్తినిచ్చి జయ జీవితంతో కొనసాగిస్తున్న సర్వశక్తి గల దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు అని మనం కృతజ్ఞతలు చెల్లిద్దాం, ఆరాధిద్దాం, స్తుతిద్దాం. ఆరాధించండి బ్రదర్స్, మొదట ఆరాధించండి, తర్వాత సహోదరులు కూడా ఆరాధిస్తారు. ఆరాధించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవా, నీ పరిశుద్ధమైన పాదాలకు నిండు